ఆప్కి అదాలత్లో గులాం నబీ ఆజాద్ మీద ఏర్పడ్డ తరువాత ఆరోపణ ఏంటి అంటే ఈయన కృతజ్ఞత లేనివారని. ఆజాద్ సార్, కాంగ్రెస్లో ఉన్నవాళ్లు ఏమన్నారంటే 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ మీకు ఏమీ ఇవ్వలేదు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు, రికార్డ్ టైంలో జనరల్ సెక్రటరీగా పనిచేశారు, పార్లమెంటు బోర్డులో మెంబర్గా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 4 ప్రధానమంత్రుల దగ్గర మీరు మినిస్టర్గా చేశారు. కాని మీరు వాళ్ళని తోసేశారు, వద్దనుకున్నారు. రాజకీయంలో ఒకటి చెప్తారు, యూ హ్యావ్ టు హ్యాండ్. సో గులాం నబీ ఆజాద్ మట్టిని తవ్వాడు, విత్తనాన్ని పాతాడు. ఎండైనా సరే, చలైనా సరే, వర్షమైనా సరే, జూన్ వర్షమైనా సరే, జనవరి చలైనా సరే పొలాన్ని కాపాడాడు. గులాం నబీ ఆజాద్ 2 చపాతీలనే తిన్నారు. పొలానికి వెళ్ళింది లేదు, కానీ ఢిల్లీలో కూర్చొని 10 చపాతీలు తిన్నారు. ఈ గులాం నబీ ఆజాద్ కన్నా ఆ పొలం వల్ల చాలా ఆదాయం పొందారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ విధంగా రాహుల్ గాంధీ చేసి చూపించారంటే అందరూ మీ దగ్గరికి వస్తారు, మోడీ కనిపించకుండా పోతారు. అప్పుడు సోనియాజీ 8 స్టేట్లో 7 స్టేట్లు గెలిచి చూపిస్తాను, అప్పుడు ఎవరిని మంత్రి చేస్తారు? ఇంతవరకు స్టేట్ని చూడని వాళ్ళు ఇవాళ మంత్రి అయి కూర్చున్నారు. అప్పుడు నా దగ్గర సింపుల్ పోర్ట్ఫోలియో ఉంటుంది, డబ్బులో లంచమో తీసుకోలేదు. సోనియాజీకి మీకు మధ్య ఉన్న సత్సంబంధాలు గనుక చూస్తే నాకు మజ్రూ సుల్తాన్ రాసిన కొన్ని వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. ఎవరి మనసులో అయితే మనం చిరస్థాయిగా ప్రాణాలతో ఉన్నామో ఇప్పుడు వాళ్ల ముందే ఒక మోసగాడిగా నిలబడి ఉన్నాం. ఇలా చూడండి సార్, ఆవిడ మీద నాకు మర్యాద ఉంది, రెస్పెక్ట్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఆవిడికి ఉంటుంది. ఆవిడే దిగులు పడతారు, నేను దిగులు పడతాను. కానీ దీనికి కారణమైన వాళ్ళంతా, ఇందులో రాహుల్ గాంధీ మాత్రం కారణం కాదు. దీనికి కారణమైన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఎవరు దీన్ని ముంచడానికి వచ్చారని ప్రశ్న అడిగాను. అప్పుడు మమ్మల్ని చూసి తప్పని చెప్తే వాళ్ళు సరే అంటున్నారు. ముంచుతానికని చాలా మంది అక్కడికి వెళ్లారు. వాళ్ళు ముంచుతున్నారు, మీరు మునిగిపోతున్నారు. ఇటువంటి విషయాలు చాలా జరుగుంటాయి, కానీ సోనియా లేదు, ఆవిడ ఒప్పుకుంటారు. వీడు ముంచుతున్నాడు నాకు తెలుసని అంటారు, కానీ ఆయన మీదే నమ్మకం పెట్టుకుంటారు. మా ముందు ఆయన ఎదిరించి మాట్లాడతారు, ముంచే వాళ్ళ గురించి మాట్లాడతారు, ఇలా చేస్తా అని చెప్తారు. అయినా వాళ్ళ నమ్మకం ఉంది, అందుకే ఇలాగైపోయింది. మీరే ఇలా మునిగిపోతారన్నప్పుడు అప్పుడు మేం కూడా మీతో పాటు ములగాల ఏంటి? సార్, గార్డెనింగే మీ మొదటి ప్రేమని మేం విన్నాం. మీరు అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంట? అవును, నా ఢిల్లీ యొక్క గార్డెన్లో దాదాపు 30-35 పువ్వులుంటాయి. దానికి హెడ్ గార్డెనర్ నేనే. కోవిడ్లో కూడా నేను నంబర్ 1గా ఉండేవాడిని, ఏ కాంపిటీషన్ లేదు. చాలా సంవత్సరాలుగా నేను కాంపిటీషన్కి వెళ్ళటం లేదు. వేరెవరన్నా గెలవనిండి వదిలేశాను, లేకపోతే నేనే గెలిచేవాడిని. అందుకే ఇదంతా చేస్తాం ప్రారంభించాను. మీ హాబీస్ కోసమని మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తారట. అదే మీ గార్డెన్లో 8 గంటల సేపు ఉంటారట. అదే విధంగా రాహుల్ ఫారెన్ వెళ్ళడం హాబీగా చేసుకున్నారు. అయితే ఇందులో మిగతా వాళ్ళకి ఏంటట సమస్య? లేదు, ఇలా చూడండి, ఇది మంచి విషయమే. నేను ఏమంటున్నానంటే, ఆయనకి జీవితంలో ఏం ఇంట్రెస్ట్ ఉందో, ఏం నచ్చుతుందో, మనుషులందరికీ ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, హాబీ ఉంటుంది. మీరు అది చేయండి. ట్రస్టే లేని విషయానికి ఎందుకు మీరు ముంచుతున్నారు? ఇంట్రెస్ట్ లేని విషయాన్ని వదిలేయండి. మోడీ గారితో గొడవ పడ్డంలో ఆయన ఒక విషన్ అని అంటారు. మీరు ఎల్ఓపీలో కూడా సరిగ్గా గొడవ పడలేదన్నారు. అయితే అన్నీ తానే చూసుకున్నాను అని బాధపడ్డారట. వాళ్ళు చేసిన ఈ ఎలక్షన్ గొడవల వల్ల మోడీ గారు కూడా, బీజేపీ వాళ్ళు కూడా ఇతనే ఉండాలని ఆరతి తీసేలా చేశారు. మీరు చెప్పింది కరెక్టే. ఇంకా నేను ఇదని చెప్పానంటే ఆర్ఎస్ఎస్ అని చెప్తారు నన్ను. దీంతో ఆపేద్దాం. ఇప్పుడు కొత్త జనరేషన్ క్యాంపెయినింగ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న క్యాంపెయినింగ్ మీకు ఇష్టం లేదని విన్నాను. ఎందుకని వాళ్ళు దానిమీదే ఫోకస్ పెట్టారు అని అన్నారు? ఇది ఇవాళ మాత్రమే కాదు, దీన్ని నేను 87-88 నుంచి చూశాను. అప్పుడు నేను పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు నాకు శ్యామ్ పెట్రో గురించి నాకు తెలీదు. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో అమెరికాలో పనిచేస్తూ ఉండేవారు. చాలా బాగా పనిచేస్తారు. రాజీవ్ గాంధీ సార్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు, ఈయన శ్యామ్ పెట్రో అమెరికాలో పనిచేస్తున్నారని. కొత్త విషయాన్ని చూపిస్తున్నామని కంప్యూటర్ చూపించారు. నేను కంప్యూటర్ చూసిందే లేదు, ఇండియాలో కూడా ఎవరు చూసిందే లేదు.
నా కొలీగ్స్లో మేబీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు సీ ద కంప్యూటర్. ఓ ఇదే కంప్యూటర్ అని అనుకున్నాను. దీంతో ఏం చేయగలరని అడిగాను. అప్పుడు ఆయన, ఇందులో కాంగ్రెస్ వాళ్ల పేర్లన్నీ ఉన్నాయి, అందరినీ పిలవండి, అందరూ ఊర్లు వెళ్తున్నారు, పంజాబ్కి వెళ్తున్నారు, ఈ పక్క గ్రామం వైపు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళొద్దని చెప్పారు. ఇక్కడ కంప్యూటర్తో అన్నీ చెయ్యొచ్చని చెప్పారు. అప్పుడు నేను ధన్యవాదాలని చెప్పాను. అప్పుడు నేను ఆయన దగ్గర, శామ్ పెట్రో దగ్గర, మీరు దయచేసి అమెరికాకు వెళ్ళిపోండి, మా ప్రైమ్ మినిస్టర్ పాడు చేద్దని చెప్పాను. మంచి ప్రైమ్ మినిస్టర్ని ఇలాంటి విషయాలు చూపించి చెడపొద్దని చెప్పాను. ఇది ఇండియా. ఇక్కడ టెలివిజన్ చూస్తూ ఎలక్షన్ చేయడానికి ఏమీ అమెరికా కాదు, ఇది ఇండియా. ఇక్కడ గ్రామం గ్రామంగా వెళ్ళాలి, ఒక్కొక్క ఇంటికే వెళ్ళాలి, టీ తాగాలి, వాళ్ళ ఇంట్లో కూర్చోవలసి ఉంటుంది. కాలం మారింది, మీరింకా పాతకాలంలోనే ఉన్నారా? లేదు లేదు, అదే కాలమే. చూడండి, మోడీ గారు పాతకాలపు మనిషి, అందుకనే పరిపాలిస్తున్నారు. ఈయన కొత్త జనరేషన్ 40 సీట్తో కూర్చునున్నారు. కేవలం చూడండి, మీరు ఒక్క విషయాన్ని మట్ట అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీరు అమెరికన్ సిటిజనా లేకపోతే ఇండియన్ సిటిజనా అనేది. ఇప్పుడు మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ దారిలోనే వెళ్ళాలి. ప్రేక్షకుల నుంచి ఎవరైనా ఏమన్నా అడగాలంటే అడగచ్చు. రాహుల్ జీని, ప్రియాంక జీని చిన్న వయసు నుంచి చూస్తున్నారు. మీకు తెలిసి వారిద్దరిలో కూడా ఎవరు నేచురల్ లీడర్ అని చెప్పగలరా? నేను వాళ్ళిద్దరినీ నా కొడుకులుగా చూసుకున్నాను. అంతేకాకుండా ప్రియాంకని నా కూతురుగా చూసుకున్నాను. నేను కూతురుగానే పిలుస్తాను. అందువల్ల ఎప్పుడూ ఆవిడని ఎదిరించి ఒక్క మాట మాట్లాడలేదు. దాంతో రాహుల్ గాంధీకి నేనేం శత్రువుని కాదు. రాజీవ్ గాంధీ కొడుకు, ఆయన బాగుండాలి, ఇంకా పెరగాలి. ఆయనకి నా దగ్గర ఒకే ఒక కోరిక, ఏ విషయంలో మీకు ఇంట్రెస్ట్ లేదో ఆ విషయాన్ని ఎందుకు మీరు పట్టుకున్నారు? రాజకీయంలో ఇందిరాగాంధీ 24/7 ఉండేవారు, రాజీవ్ గాంధీ 24/7 ఉండేవారు, నెహ్రూ 24/7 ఉండేవారు. కానీ ఈయన 24 మినిట్స్ కూడా ఉండట్లేదే. దాంతో మోడీ గారు 26/7 ఉంటున్నారు, 2 గంటల సేపు అప్పు తీసుకుంటున్నారు. సో ఈయన కష్టపడితే నేను సంతోషిస్తాను. నేను బీజేపీ ఐడియాలజీ కాదు, కానీ వాళ్ళందరూ F-16. వాళ్ళని కంపేర్ చేస్తే మీరు రిక్షా కూడా కాదు. సో మీ వల్ల కుదరని పని వదిలేయండి, ఎవరు చేయగలరో వాళ్ళకి ఇచ్చేయండి. కానీ మీరే దాన్ని తోలాలి, ధైర్యం కూడా లేదు. ఆశపడటం చాలా దారుణమైనది. సో రాహుల్ గాంధీ దగ్గర నాకున్న ఒక కోరిక, దేవుడు ఆయన్ని ఎక్కువ రోజు ఉంచాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. కానీ అదంతా వాళ్ళ వల్ల కుదరదే. నేను ఇన్ని సంవత్సరాలుగా మినిస్టర్గా ఉన్నాను, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఉన్నాను. ఇప్పుడు నేనేం చెప్పానంటే, ఈ ఫైనాన్స్, కామర్స్ ఇదంతా నా వల్ల కాదు, కుదరదని చెప్పాను. ఇదంతా నాకు వద్దని చెప్పాను. నాకు సోషల్ సెక్టర్, హెల్త్, ఎడ్యుకేషన్, మిగతా విషయాలు ఇమ్మని చెప్పని అడిగాను. సో మన వల్ల ఏం కుదురుతుందో అది మనకు తెలియాలి. వాళ్ళతో మీరు ఇది జరగదు అని ఏమన్నా చెప్తారా? ఎవరైనా మీ వల్ల కుదరదు అని చెప్తే మిమ్మల్ని ప్రమోది అని చెప్తారు. అది కూడా ఆయన చెప్పారు. ఈ ఒక పదం మాత్రం ఆయనకు తెలుసు. ఇది తప్పు చేస్తానని చెప్తే ఓకే మీరు ప్రమోది, నేనే కదా. మీడియా క్వశ్చన్ అడిగితే నువ్వు ప్రమోది. మీడియా యొక్క పనే అదే కదా. 4-5 మీడియా వాళ్ళని నేను కలిశాను. వాళ్ళని ప్రశ్న అడగడం వల్ల మోడీ గారిని పంపించారు కదా అని అడిగారు. అరే మీరు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? ప్రశ్నలు అడగడం మీడియా పని. వాళ్ళేమన్నా ప్రేమ చూపిస్తారేంటి? మీరు ఎప్పుడు ఆక్వర్డ్ అవుతున్నారో అప్పుడే మీడియా వాళ్ళ టెలివిజన్ కూడా, పేపర్ ఫేమస్ అవుతుంది. అలా అడిగితేనే ఫేమస్ అవ్వగలరు. లీడర్ పని సమాధానం చెప్పడం, లేకపోతే స్క్రిప్టెడ్గా చెప్తారేంటి? ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఈ సమాధానం చెప్పండి, ఇలా అంతా స్క్రిప్ట్ చేస్తే సరిపడదు. చాలాసార్లు జరిగింది, డైలీ జరగదు. కొన్ని సమయాల్లో మీ తెలివితేటలతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో మీడియా కూడా ఆయన్ని ఎదిరించి ప్రశ్న అడగకూడదు. ఎవరైనా ఇన్కన్వీనియంట్ ప్రశ్న అడిగితే మీరు మోడీ మనిషి అని చెప్పేస్తున్నారు.
మోడీజీ ఏమన్నా దేవుడా చెప్పండి? మోడీజీ ఆయన పని చూసుకుంటున్నారు, ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? కానీ లేదు లేదు, మీరేంటంటే మోడీ గారు కూడా ఇదేంటి అదేంటి అని అడుగుతారు. విషయం ఏంటంటే ఆయన 24 గంటలు ఒకే విషయాన్ని పట్టుకుని గెలుకుతూ ఉంటారు. అందుకనే ఇలా అవుతుంది.